నమస్కారం. ఈరోజు మనం ఒక ముఖ్యమైన తెలుగు నవల గురించి మాట్లాడుకుందాం. డాక్టర్ పి. కేశవరెడ్డి గారు రాసిన మూగవాని పిల్లనగ్రోవి. అవునండి. చాలా శక్తివంతమైన నవల. మన దగ్గర ఈ నవల మీద వచ్చిన కొన్ని విశ్లేషణలు, వ్యాసాలున్నాయి. వీటి ఆధారంగా ఈ నవల లోతుపాతుల్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. తప్పకుండా. ముఖ్యంగా ఒక సాధారణ రైతు విషాదగాథ ఎలా ఒక పురాణగాథ స్థాయికి వెళ్ళింది అనేది ఇందులో చాలా ఆసక్తికరమైన అంశం. అసలు కథాంశం చూస్తే బక్కిరెడ్డి అనే రైతు తనకున్న 14 ఎకరాల భూమిని కాపాడుకునే ప్రయత్నంలో విఫలమవుతాడు. అవును. ఆ క్రమంలో మానసిక వేదనకు గురై ఉన్మాదిగా మారి చివరికి మరణిస్తాడు. కాని కథ అక్కడితో ముగిసిపోదు గదా. అసలు మలుపు అక్కడే ఉందనిపిస్తుంది. నిజమే. అక్కడే ఈ నవల ప్రత్యేకత. బక్కిరెడ్డి మరణం ఒక విషాదం. కాని కథ అక్కడితో ఆగదు. అతనికి ఆ భూమికి ఉన్న విడదీయరాని బంధం, ఆ మమకారం ఎంత తీవ్రమైందంటే అంటే పంచభూతాలు దాన్ని గుర్తిస్తాయన్నమాట. ఆ భూమిని అతను తప్ప ఇంకెవరూ దున్నకూడదు, సాగు చెయ్యకూడదు అని అవి ఒక వరంలాంటిదిస్తాయి. ఓ అలాగా. అవును. దాంతో ఆ పొలం ఎప్పటికీ బక్కిరెడ్డి కానగానే మిగిలిపోతుంది. అంటే ఎవరూ సాగు చెయ్యలేని బీడుభూమిగా. అంటే ఒక రైతు కథ కాస్త జానపదగాథగా ఒక స్థల పురాణంలాగా మారిపోయిందనమాట. సరిగ్గా చెప్పారు. కాని ఈ పౌరాణిక ముగింపు మనకు ఏదో ఊరటనిస్తుందా అంటే అదీ లేదు. విశ్లేషకులు కూడా అదే అంటారు. ఎందుకని? అది ఒక రకంగా న్యాయం జరిగినట్లే కదా. ప్రకృతిపరంగా న్యాయం జరిగిందేమో కాని అది బక్కిరెడ్డి పడిన క్షోభను, అతనికి జరిగిన అన్యాయాన్ని తుడిచిపెట్టదు కదా. ఆ ముగింపు మనల్ని ప్రశ్నించేలా చేస్తుంది. ఎందుకిలా జరిగింది, అసలు సమస్య మూలాలు ఎక్కడున్నాయి అని ఆలోచింపజేస్తుంది. నిజమే. అందులో ముఖ్యంగా 3 కోణాలున్నాయనంటున్నారు. బక్కిరెడ్డికి అతని తండ్రితో ఉన్న అనుబంధం, భూమితో ఉన్న బంధం, తర్వాత ఈ పురాణగాథగా మారడం. అవును. ఆ భూమి అతనికి కేవలం ఆస్తి కాదు, అది అతని తండ్రి నుండి వచ్చిన బాధ్యత, అతని గుర్తింపు. మరి కేశవరెడ్డి గారి ఇతర నవలలతో పోలిస్తే, అంటే చివరి గుడిసెలాంటి వాటితో పోలిస్తే, ఇందులో కులం, వర్గం పాత్ర ఎలా కనిపిస్తుంది? అది భూమిలేని దళితుల వ్యధ అయితే, ఇది కాస్త భూమి ఉన్న అగ్రకుల రైతు కథ కదా. అవునవును. ఆ తేడా చాలా ముఖ్యం. చివరి గుడిసెలో మనం మణియం లాంటివాళ్ల ద్వారా ప్రత్యక్ష హింస, హత్య చూస్తాం. కాని ఇక్కడ బక్కిరెడ్డి అనుభవించేది కనిపించని హింస, ఒక రకమైన అస్తిత్వ వేదన. అస్తిత్వ వేదన అంటే ఆ భూమి పోతే తన ఉనికికే అర్థం లేదని, తను గుర్తింపే పోతుందని అతను పడే తీవ్రమైన మానసిక సంఘర్షణ అన్నమాట. భూమి పోయాక అతను స్నేహితుడితో అంటాడు చూడండి. అవును, గుర్తుంది. సెంటు భూమి కూడా లేనోణ్ణి నేను కాపాడినట్టయితే అని. అది అతని వర్గస్పృహను చూపిస్తుంది కదా. కరెక్ట్. కాని దానిక స్నేహితుడేమంటాడు? కాపు పుటక పుట్టినోడు కాపోడుగాక ఇంకేమవుతాడు అంటాడు. అంటే అక్కడ కులం వచ్చేసింది మళ్ళీ. ఆస్తి పోయినా కులం పోదు అనే వాస్తవికత. ఎగ్జాక్ట్లీ. ఆ సంభాషణ ఆ రెండిటి మధ్య ఉన్న క్లిష్టమైన సంబంధాన్ని పట్టిస్తుంది. ఆస్తి ఉన్నవాడి ఆలోచనలకు, లేనివాడి మానసిక స్థితికి మధ్య తేడా ఉంటుందని రచయిత చాలా సహజంగా చూపిస్తారు. మరి ఈ పంచభూతాలు న్యాయం చేయడం, ప్రకృతి జోక్యం చేసుకోవడం, ఇది కొంచెం వాస్తవికతకు దూరంగా లేదా? ఒక రకంగా వాస్తవంలో న్యాయం దొరకనప్పుడు ప్రకృతి కల్పించుకుందనే ఒక ఆశావహ దృక్పథంగా చూడొచ్చు. లేదా మనిషిలోని అమానుషత్వానికి ప్రకృతిలోని మానుషత్వం ఒక సమాధానం చెప్పిందని కూడా అనుకోవచ్చు. భూమి మీద మనిషికుండే ఆధిపత్య భావన, ఆ ఫ్యూడల్ వ్యామోహం ఇక్కడొక పాజిటివ్ శక్తిగా మారడం కూడా గమనించాల్సిన విషయం. మొత్తానికి మూగవాని పిల్లనగ్రోవి ఒక రైతు విషాదాన్ని వ్యక్తిగత స్థాయి దాటించి దాన్ని పురాణ స్థాయికి తీసుకెళ్ళింది. భూమి, మనిషి బంధం, కులం, వర్గం లాంటి సామాజిక వాస్తవాలు, అస్తిత్వ వేదన, ఇలా చాలా లోతైన అంశాల్ని స్పృశించింది. అవును. వాస్తవికతను ఏమాత్రం వదలకుండానే సమాజంలోని బలాబలాలను, కొన్నిసార్లు ప్రతిఘటనకు కూడా తావులేని నిస్సహాయ పరిస్థితులను కేశవరెడ్డిగారు అద్భుతంగా చిత్రించారు. మనిషి క్రూరత్వానికి ప్రకృతి స్పందించడం అనేది ఇందులో చాలా కీలకమైన పాయింట్. నిజమే. ఈ చర్చ తర్వాత కూడా ఇంకా ఆలోచించాల్సిన విషయం ఒకటి మిగిలి ఉందనిపిస్తోంది. పాశ్చాత్య తత్వవేత్తలంటారు కదా, మన బలహీనత, నిస్సహాయతలను మనం గుర్తించినప్పుడే తత్వశాస్త్రం పుడుతుంది అని. ఆ మాట బక్కిరెడ్డి నిస్సహాయ స్థితికి ఈ నవల మనముందుంచే ప్రశ్నలకు ఎంతవరకు సరిపోతుంది? ఇది బహుశా పాఠకులు ఆలోచించాల్సిన విషయం.